అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో పూడిపల్లి పంచాయతీ గొందూరు గ్రామంలో కొలువైయున్న గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు గండిపోచమ్మ ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి వడికట్టును తాకింది. మొన్న ఆలయాన్ని చుట్టుముట్టిన వరద నీరు నేడు అమ్మవారి అంతరాలయంలోకి చేరింది. దీనిపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించడంతో ఆలయ పూజారి వరద నీటిలోనే వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టాల్సి వచ్చింది. ఆలయ మండపంలోని హుండీలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ఇప్పటికే ఆలయంలో అమ్మవారి దర్శనాలు నిలిపివేశారు. గంట గంటకు వరద తీవ్రత ఉధృతంగా ఉండటంతో అధికారులు పాపికొండల పర్యాటక బోట్లను మొత్తం నిలిపివేశారు. పర్యాటకులు భక్తులు నదీ ప్రాంగణం వైపుగా వెళ్లొద్దంటూ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. నురగలు కక్కుకుంటూ పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద ప్రవాహం వస్తుంది. పోచమ్మ గండి వైపుగా వెళ్లే రంపచోడవరం గోకవరం వైపు రహదారులన్నీ జలమయమయ్యాయి. జాలర్లను వేటకు వెళ్లవద్దని సూచించారు.